కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను అంగీకరించదా? జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదు సీఎం అంటే, కాంగ్రెస్ వారసత్వాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాయి. అయితే 2 విధానాలు అనుసరిస్తుంది. జాతీయ స్థాయిలో కూడా కాదు. కేవలం గాంధీల కుటుంబానికి మాత్రమే వారసత్వంలో ప్రధానమంత్రి పదవులు కావాలి. నెహ్రూ గారి కూతురుగా ఇందిరాగాంధీకి, ఇందిరాగాంధీ కొడుకుగా రాజీవ్ గాంధీకి, రాజీవ్ గాంధీ కొడుకు రాహుల్ గాంధీకి ఓకే. కావాలంటే ప్రియాంక గాంధీ వాద్రాకి కూడా ఓకే. అంతే, వేరే వాళ్ళకి కాదు ఆ పార్టీ వారసత్వం ఇచ్చేది. మన్మోహన్ సింగ్ కొడుకు ఎక్కడ ఉన్నాడు ఎవరికి తెలియదు. అదే రాష్ట్రాల స్థాయిలో ఇప్పుడు సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర సిద్ధరామయ్య, మల్లికార్జున్ ఖర్గే కొడుకు ప్రియాంక ఖర్గే, మాజీ మంత్రి సి బైరగౌడ కొడుకు కృష్ణ బైరగౌడ, మాజీ మంత్రి యూటీ ఫరీద్ కొడుకు యూటీ ఖాదరు, భీమన్న ఖండ్రే కొడుకు ఈశ్వర్ ఖండ్రే, మాజీ మంత్రి బిఎం పాటిల్ కొడుకు ఎంబీ పాటిల్, మాజీ ఎమ్మెల్సీ గంగాధరయ్య కొడుకు పరమేశ్వర్. ఇప్పుడు వాళ్ళలో మంత్రి పదవులు వచ్చినాయి. ఇట్లాంటిది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకుంటే అదే ఇచ్చేది. ముఖ్యమంత్రి పదవికి మాత్రం అట్లాంటి వారసత్వాన్ని ఒప్పుకోదు అది.